సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గంజాయి మద్యం మత్తు ఎందరినో మూర్ఖులుగా తయారు చేస్తోంది, మరి కొందరిని హంతకులుగా మారుస్తోంది. గంజాయి రవాణాపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదోలా గంజాయి చెలామణి అవుతూనే ఉంది. అయితే గంజాయికి అలవాటు పడ్డవారు ఆ మత్తును వదిలించుకోలేకపోతున్నారు. ఆ కిక్లో హత్యలు చేసిన హంతకులుగా మారి జైలు పాలవుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గంజాయి మత్తులో సొంత అమ్మమ్మను మనవడే చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా రోటరీ నగర్లో నివాసం ఉంటున్న అమరబోయిన రాంబాయమ్మ అనే వృద్ధురాల్ని మనవడు ఉదయ్ హతమార్చిన ఘటన సంచలనంగా మారింది. జల్సాలకు అలవాటు పడి మనవడు గంజాయి సేవించేందుకు డబ్బులివ్వాలని అమ్మమ్మ రాంబాయమ్మపై ఒత్తిడి పెంచాడు. అయితే డబ్బులిచ్చేందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఉదయ్ అమ్మమ్మతో వాగ్వాదానికి దిగాడు. అయినా కూడా డబ్బులిచ్చేందుకు రాంబాయమ్మ ససేమిరా అనడంతో అతి దారుణంగా కొట్టి చంపాడు. ఇదంతా గమనించిన స్థానికులు ఉదయ్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిల్ని వదలడు, ఇన్విటేషన్ చేస్తాడు. పక్క వాళ్ళు చాలా మంది కొట్టారు కూడా వాడిని. ఆ బజార్కి వచ్చి ఎవరిని కనుక్కున్నా వాడికి నెగిటివ్గానే చెప్తారు. వాడు డ్రగ్ అడిక్ట్, బాగా వాడికి సైకోలాగా బిహేవ్ చేస్తాడు. మా అమ్మని బాగా ఇబ్బంది పెట్టాడండి చాలాసార్లు. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసింది. ప్రతిరోజు 12 గంటలకు తాగొస్తాడు వాడు. వేరే వాళ్ళ ఇంట్లో పడుకునేది, భయపడేవాడికి వేరే వాళ్ళ ఇంట్లో పడుకునేది. అయితే రాత్రి మాత్రం వాడు బాగా తాగొచ్చి ఆమెని మీద పడి రక్కి కొట్టి, ఇప్పుడే మేము మార్చిలో మా అమ్మ శవాన్ని చూసేస్తున్నాము. ఆ బుగ్గలు మొత్తం వాసిని బాగా గుద్దాడు, ఇక్కడ రక్కాడు, చేయి పెద్ద ఘాటు పడింది. బాగా వాడు చిత్రహింసలు పెట్టాడు. భౌతికమైన చిత్రహింసలకి తట్టుకోలేక మా అమ్మ చనిపోయింది. ఉదయ్ గాడు, మా చెల్లి కొడుకు ఉదయ్, వాడి పేరు. డ్రగ్ అడిక్ట్ వాడు. వాడు ఒక సైకో. గంజాయి తాగుతాడు, ప్రతిరోజు తెల్లవారుగానే మందు తాగుతాడు వాడు.